నగిరి నియోజకవర్గంలో నింద్ర విజయపురంలో జరిగిన ఎంపీపీ ఎన్నికలు చూస్తే ఈ రోజు ప్రజాస్వామ్యం ఎలా కూని అయిందో మరోసారి చూస్తున్నాం. ఎందుకంటే విజయపురంలో 9 ఎంపీటీసీలు ఉంటే 9 వైఎస్ఆర్ సిపివే, అలాగే నిండ్రలో 8 ఎంపీటీసీలు ఉంటే 7 వైఎస్ఆర్ సిపివే. ఈరోజు టెక్నికల్ గా వైఎస్ఆర్ సిపి వాళ్ళు గెలిస్తే తెలుగుదేశం పార్టీ అని అనౌన్స్ చేసుకున్నారు అంటే ఆ అనౌన్స్ అయిన వాళ్ళు ఈరోజు ఏ విధంగా దిగజారుడు రాజకీయాలు చేశారో ఒకసారి మీరు అర్థం చేసుకోవాలి. 40 ఏళ్లుగా రాజకీయాల్లో ఉన్న వాళ్ళు ఏ రోజు కూడా రాష్ట్ర పదవులు అనుభవించింది లేదు, ముఖ్యమైన పదవులు అనుభవించింది లేదు. జగన్మోహన్ రెడ్డి గారి పుణ్యమా అని ఈ నగిరి నియోజకవర్గంలో ఎమ్మెల్యేగా ఉన్న నా పుణ్యమా అని అయ్యి ఈరోజు మాకు వెన్నుపోటు పొడిచి అదేదో పెద్ద విజయంగా చెప్పుకుంటుంటే పొలిటికల్ బఫూన్లు వీళ్ళని అందరూ నవ్వుకుంటున్నారు. ఎందుకు చెప్తున్నానంటే ఈరోజు పోలీసులు పెట్టుకొని అఫీషియల్ని బెదిరించుకొని ప్రెస్ వాళ్ళని లోపలికి రానియకుండా ఎన్నికలు జరపడం ఒక ఎత్తు అయితే, రెండోది నామినేషన్ వేయటానికి వీలు లేకుండా వాళ్ళకి విప్ జారీ చేసిన ఫోటోలు వీడియోలు అఫీషియల్స్ కి ఇచ్చినవి అన్నీ ఉన్నాయి, క్యాండిడేట్లకు ఇచ్చినవి అవి లేదు అని అబద్ధం చెప్తూ అన్నిటికీ సాక్ష్యాలు పెట్టుకున్నాం. ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు. ఆఖరికి వాళ్ళకి 4 మాకు 4 అందరూ కూడా వైఎస్ఆర్సీపీ వాళ్ళు టై అయినా ఏదైతే లక్కీ డిప్ ఉందో ఆ లక్కీ డిప్ తీసినప్పుడు ఒక చిన్న పాపను తీసుకొచ్చారు. నిండ్రలో ఏమో ఆర్వో చేస్తారు, విజయపురంలో చిన్న బిడ్డను తీసుకొస్తారు. సో తీసిన పేరు ఓపెన్ చేస్తే మంజు బాలాజీ అని మా క్యాండిడేట్ ఉంటే లక్ష్మీపతి రాజు అని వాళ్ళు అనౌన్స్ చేస్తారు. వెంటనే ఆయన పరిగెత్తుకుంటూ వెళ్ళి ఆ పేపర్ లాక్కుని తిప్పి ఆ ఎలక్షన్ కమిషన్ కెమెరా ఏదైతే ఉందో దానికి చూపించడం జరిగింది. మరి తప్పు చేయకపోతే డిఎల్డిఓ ఇందిరమ్మ ఎందుకు తప్పుడు పేరు అనౌన్స్ చేసి గబగబా వెళ్లిపోయిందో ఆన్సర్ చెప్పాలి. ఎందుకు కెమెరాల్ని రానియకుండా బయటికి తరిమేసిందో చెప్పాలి. ఎవరిని వదిలిపెట్టే పరిస్థితి లేదు. న్యాయబద్ధంగా జరగాల్సిన ఎన్నికని న్యాయబద్ధంగా చేయనీయకుండా వెన్నుపోటు రాజకీయాలు చేసి ఈ రోజు వాళ్ళకి అనౌన్స్ చేసి అఫీషియల్స్ అంతా బతికి బయటపడతామంటే అది కుదరదు. ఎందుకంటే డిఎస్పీ నుంచి సిఐ నుంచి ఎక్కడెక్కడో తిరుపతోళ్లు, వడమాలపేటోళ్లు, పుత్తూరోళ్లు రౌడీజం చేసి లోపలికి దూరితే కూడా వేడుక చూస్తున్నారు. మా వాళ్ళనైతే ఎవరిని రానికుండా 144 సెక్షన్ పెట్టారు అంటే ఇంతకన్నా సిగ్గుచేటు మరొకటి ఉందా? 5-6 నెలలకి అసలు ఎలక్షన్ పెట్టడమే ఒక వేస్ట్ అంటే దాంట్లో ఈ విధంగా పనికిమాల రాజకీయాలు. ఈ రోజు ఒక్కటే చెప్తున్నా, నిండ్రలో విజయపురంలో ఎవడైతే ఎంపీపీగా నెగ్గానని సంకలు గుద్దుకుంటున్నాడో వాళ్ళకి ఓట్లేసిన పనికిమాల ఎదవలకి అందరికీ చెప్తున్నా, మీరు ఒక అమ్మ అబ్బకు పుట్టుంటే మీకు దమ్ముంటే మీరు వైఎస్ఆర్సీపీకి రిజైన్ చేయండి, టీడీపీ తరఫున కంటెస్ట్ చేయండి, జనాల దగ్గర ఓట్లు వేసుకుని గెలిచి అప్పుడు ఎంపీపీగా ఎలక్షన్లు పెట్టి ఆ రోజు నెగ్గితే సెలబ్రేషన్ చేసుకోండి. 12 గంటలకు ఎలక్షన్ జరుగుతుంటే 10 గంటలకు బిర్యానీ, క్రాకర్స్, పూలమాలలు ఎక్కడి నుంచి వస్తాయి? ఏ విధమైన దిగజారు రాజకీయాలు చేయాలన్న ఆలోచన మీకు అఫీషియల్స్ కి పోలీసులు లేకపోతే ఏ విధంగా ఇవన్నీ వచ్చాయో చెప్పండి. కాబట్టి రాష్ట్రంలో అందరూ గమనిస్తున్నారు, జగన్మోహన్ రెడ్డి గారి ఫోటో పెట్టుకొని మేమిచ్చిన బీఫామ్ తో మా నాయకులు కార్యకర్తలు కష్టపడి గెలిపిస్తే గెలిచిన ఎంపీటీసీలు మీ మొహాలు చూసి మీరు గెలిచిన వాళ్ళు కాదు. ఈ రోజు పార్టీకి వెన్నుపోటు పడటం తల్లి పాలు తాగి తల్లి రొమ్ములు గుద్దినట్టు. సో ఈ రోజు మీరు ఎంత ఎదవలో మీ మండలాల్లో అర్థమవుతుంది. భవిష్యత్తులో మీకు రాజకీయంగా సమాధి కడతారు ఈ నగిరి నియోజకవర్గ ప్రజలను కూడా తెలియజేసుకుంటున్నా. అండ్ జిల్లా నాయకులు వీళ్ళని ఎవరినైతే పెంచి పోషించారో వాళ్ళు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకొని ఇలాంటి వాళ్ళకి ఫుల్ స్టాప్ పెట్టాలి. లేకపోతే కష్టపడే నాయకులు ఇంకా అన్యాయం పోతూనే ఉంటారు. జగన్ కోసం, పార్టీ కోసం కష్టపడే వాళ్ళని కాపాడాల్సిన బాధ్యత జిల్లా నాయకులకి, రాష్ట్ర నాయకులకి ఉందని మరోసారి తెలియజేసుకుంటున్నాను. జై జగన్.